అందరు కుదర వెనకాల జరగండి సార్. ఇక్కడ ఒకసారి ఓకే సార్. జగిత్యాల పట్టణ గౌరవనీయులు నామసార్థకేయులు సంజయ్ కుమార్ అంటే జనరల్గా సంస్కృతంలో విజేత, అంటే అందరి మనసులను దోచుకున్నవాడు, విజయం సాధించినటువంటి వాడు. అందుకనే నామసార్థకేయులు అని చెప్పేసి సంబోధిస్తూ మరి వారు జగిత్యాల పట్టణ ఆరోగ్య ప్రజల శ్రేయస్సు కోసం అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి కాంక్షతోటి మరి జగిత్యాల పట్టణంలో అయితేనేమి, నియోజకవర్గంలో అయితేనేమి వారు చేపడుతున్నటువంటి కృషిని మేము జగిత్యాల పట్టణ ప్రజలుగా హర్షిస్తూ మా వాకర్స్ అసోసియేషన్, ఎస్కేఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ పక్షాన అభినందిస్తూ, అలాగే మరి ముఖ్యంగా మేము సుమారు ఆనాడు 20 మందితో ప్రారంభమైనటువంటి వాకర్స్ అసోసియేషన్ ఇవాళ సుమారు 400 పైసలకు వాకర్స్ తోటి ముందుకెళ్తూ అటువంటి స్థానిక కౌన్సిలర్ల సహకారంతో పట్టణ ప్రజలైతే నేను వారి పట్ల మీరు ఏదైనా సానుకూలత ఉండాలని చెప్పేసి ఆ రకంగా మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు మంచి శక్తిని ప్రసాదించాలని చెప్పేసి మీకు ఎల్లవేళలా మేము అందరం తోడుంటామని చెప్పేసి కూడా పక్షాన విన్నవిస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి వాకర్ సభ్యునికి, ముఖ్యంగా మా అధ్యక్షులు గుండా సురేష్ గారికి, సాగి శ్రీధర్రావు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సాగు నమస్కారం. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ పక్షాన అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, వాకర్స్ అందరూ కూడా ఇక్కడ రోజు వాకింగ్ చేస్తూ అక్కడ ఉన్న కొన్ని సమస్యలను కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందరూ తెలుసు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల అనేది కాసిరెడ్డి లక్ష్మేశ్వరరావు గారని శాసనసభ్యులు వారి తండ్రి పేరు మీద అప్పుడు 32 ఎకరాల స్థలాన్ని కొనివ్వడం జరిగింది. అలాంటి చోట పెద్ద ఎత్తున కాలేజీ నిర్మించడం చాలా పెద్ద సంఖ్య ఉండేది. ఇప్పటికి కూడా ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వివిధ విభాగాలతో ఉన్నా కానీ కొంత సభ్యుల సంఖ్య తగ్గిన అక్కడ ప్రాంత పెద్దలు, యువకులు ఆ కాలేజీలో ఉదయం అక్కడ నడక కోసం కావచ్చు, యువత ఆటల కోసం కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. 60 సంవత్సరాలు దాదాపు పూర్తయింది. ఆ కాలేజీ ముందు షెడ్లలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అక్కడ సొంత స్థలంలో ఉంది. మరి ఈ సందర్భంలో ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నర్సయ్య గారు కావచ్చు, తోటి సభ్యులు మా రాజన్న, ఇప్పుడున్న సురేష్, శ్రీధరు, మిగతా సభ్యులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులైన మా కౌన్సిలర్ల కంటే ముందు మా గంగాధర్ తిప్పనపేట సర్పంచ్ను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అక్కడ పచ్చదనం ఉండడానికి మిత్రులు గంగాధర్ గారు మా సూచన మేరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉపాధి హామీలో వేలాది మొక్కలు పెట్టి ఇలా ప్రాంతం అంతా కూడా వెళ్ళే విధంగా వారు చూడడం జరిగింది. అదేవిధంగా కౌన్సిలర్స్ మల్లికార్జున్ గారు స్థానికంగా ప్రత్యేకమైన శ్రద్ధ జిమ్ కావాలని, ఇక పక్కనే తోబుట్టులాంటి మా అనిలు, తమ్ముడు రాజు, ఇంకా చాలామంది ఆ ప్రాంత పెద్దలు అక్కడ వివిధ రకాలుగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నారు. నా వంతుగా కూడా చాలాసార్లు వచ్చి ఆ ప్రాంత అభివృద్ధి చూస్తూ దాంతోపాటు అప్పుడు సహకరించిన తిప్పనపేట గంగాధర్ కావచ్చు, మోతే సర్పంచ్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఆ ప్రాంతం కొంత జగిత్యాలలో విలీనం అవడానికి తోడ్పాటు చేసింది. దానివల్ల ఇవాళ జగిత్యాల పట్టణం పెద్ద ఎత్తున మనకు మార్పు అనేది వచ్చింది. అట్లనే ఆ శంకరపల్లె అవన్నీ కూడా జోన్ విజయపూరి పర్మిషన్ రాని పరిస్థితుండే. ఒక్క 058 సర్వే నెంబర్ నోటికే ఉన్నది, జ్ఞాపకం ఉంది. మళ్ళీ మాస్టర్ ప్లాన్ అప్పుడు బైపాస్ రోడ్ అవన్నీ తెచ్చినాక రకరకాల రాజకీయాలు ఆగిపోయినాయి. తప్పకుండా అయితే ఈ మున్సిపల్ ఎలక్షన్లు అక్కడ ముందు కానీ తర్వాత కానీ అది కూడా తీయించి మన పట్టణం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం. గౌరవ ముఖ్యమంత్రి స్పోర్ట్స్ అనేటివి ఉండాలి,
ఈ ఆటలు లేకపోతే యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నది, చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నది. పిల్లల్ని ఎప్పుడు కూడా గ్రౌండ్లలో ఉంచాలి, లేకపోతే సెల్ ఫోన్కి అవుట్ అవుతున్నారని చెప్పి వారి ఆవేదన పదే పదే మేము కలిసినప్పుడు వ్యక్తం చేస్తున్నారు. చాలాసార్లు టీవీలలో కూడా చూసింది. ఒకప్పుడు పట్టణం చిన్నగా ఉన్నప్పుడు మనకు పాత బస్ స్టాండ్లో పెద్ద గ్రౌండ్ ఉండేది, రకరకాలుగా చిన్నగా అయిపోయింది. వాటన్నిటి దృష్టికి పోతే నేను ఆ పనంతా విమర్శించడానికి పోతుంది. సో ఒక చోట పోయినా ఇంకో చోట ఎత్తుక్కోవాలనంటే ఎస్కేనర్లో మనం మంచి వాకింగ్ ట్రాక్ చేయడం ఇవన్నీ కూడా చేసినాం. ముందు కూడా ఇండోర్ స్టేడియం కూడా మంజూరు చేస్తున్నాం. కానీ 6 ఎకరాలు ఖచ్చితంగా కావాలన్నారు. కొంత దూరమైనా పర్వాలేదు, అప్పుడు ఎస్కేనర్ దూరం అందరూ ఇప్పుడు సెంటర్లోకి వచ్చింది. కానీ ఏదో ఒక ప్రాంతాన్ని తప్పకుండా చూసి చేయిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్ననే సాప్ చైర్మన్ శివచరణ్ రెడ్డి గారు నాకు ఖచ్చితంగా మాట ఇచ్చాడు, 100% ఇండోర్ స్టేడియం చెప్తాను. కానీ 6 ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీ మీద మనం రిజిస్టర్ చేయాలి. ఆ గ్రౌండ్ ఉండింది కానీ ఆ మధ్యలో ఇండోర్ స్టేడియం కట్టేసరికి అప్పుడు అధికారులను నేను ఎందుకంటే రాజకీయ నాయకులు అనేవారు, అధికారులు అనాలోచితంగా పోయారు. అప్పుడే ఇండోర్ స్టేడియం ఇక్కడ దరువు క్యాంప్లో బోలేడు స్థలం ఉండే కట్టేది ఉండే, అంత మంచి గ్రౌండ్ను మధ్యలో చేసి అప్పటికి నేను రాజకీయాలు రాలేదు. సో దురదృష్టకరం, లేకపోతే ఇప్పటికి అయిపోయేది. మనకు రెడీ ఉన్నారు సీఎం గారు, ముఖ్యమంత్రి, స్పోర్ట్స్ మంత్రి, ఇప్పుడు కొత్తగా శ్రీహర్ గారికి ఇచ్చారు. అది కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి నా సేవలను గుర్తించి మీరు వచ్చి నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు. సురేష్ అదేది తీస్తా